2025 స్కాలర్షిప్ ప్రాసెస్ లోపల ఏమైనా చేంజెస్ అయినాయా అనే విషయానికి వస్తే మనకి 2025 లోపల 24-25 అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఎస్సీ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో, షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ అప్లికేషన్ ప్రాసెస్, స్కాలర్షిప్ అప్లికేషన్ ప్రాసెస్ లోపల కొన్ని చేంజెస్ అయితే చేయడం జరిగింది. ఫస్ట్ వాళ్ళు డెమో అథెంటికేషన్ అని చెప్పి, బయో అథెంటికేషన్ అని చెప్పి చేస్తున్నారు. డెమో అథెంటికేషన్ లోపల ఆధార్ కార్డ్ లోపల ఉన్న నేమ్ అండ్ ఎస్ఎస్సి మెమోలో ఉన్న నేమ్ అయితే రెండు మ్యాచ్ కావాల్సి ఉంటుంది. అండ్ బయో అథెంటికేషన్ లోపల ఆ పర్సన్ ఎవరైతే అప్లికాంట్ ఉంటారో వెళ్ళి మీ సేవ లోపల ఆర్ నియరెస్ట్ ఆధార్ సెంటర్ లోపల వెళ్ళి తంబ్ అయితే పెట్టాల్సి ఉంటుంది ఫర్ బయో అథెంటికేషన్ కోసం. ఇది అయిపోయిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అయితే వీళ్ళకి సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఈ 2025 లోపల మిగతా వాళ్ళ అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లా అని చెప్పి స్టెప్ బై స్టెప్ అయితే డీటెయిల్గా డిస్కస్ చేసినాం. ప్రతిదీ కూడా క్లియర్గా ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. దట్స్ ఇట్ అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. బిఫోర్ స్టార్టింగ్ అవర్ వీడియో ఒక విషయం ఏంటంటే, ఇట్లాంటి అప్డేట్స్ కోసం మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకూరి అండ్ స్టార్ట్ చేసుకుందాం. హియర్ వి గో బడీస్. మనమైతే స్కాలర్షిప్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంది, ఎట్లా అప్లై చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫర్ 2024-25 అకాడమిక్ ఇయర్ అంటే 25 లోపల అప్లికేషన్ ప్రాసెస్ ఏమైనా చేంజ్ అయినాయా అని చెప్పి మెయిన్ అయితే డిస్కస్ చేయడానికి మనం రెడీగా ఉన్నాం. అండ్ స్టెప్ బై స్టెప్ అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే నీకు ప్రాసెస్ అయితే అర్థమైపోతుంది. ప్రతిదీ కూడా ప్రతి పాయింట్ కూడా అయితే డిస్కస్ చేస్తా, దట్స్ ఫర్ షూర్. ఓకేనా. హియర్ వి గో. ఫస్ట్ అయితే మనం గూగుల్ లోపల టీఎస్ ఈపాస్ అని కొట్టాల్సి ఉంటుంది. ఓకేనా. తెలంగాణ ఈపాస్ అని కొడితే మనకి ఈ పోర్టల్ ఓపెన్ అవుతుంది. యాక్చువల్లీ ఈ పోర్టల్ లోపల మీరు ఇక్కడ ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ అని ఉంది కదా, ఫ్రెష్ రిజిస్ట్రేషన్ 24-25 అని చెప్పి ఉంది కదా. ఈ పోర్టల్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. టీఎస్ ఈపాస్ అని సెర్చ్ చేసి ఈ పోర్టల్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇట్లా ఓపెన్ అవుతుంది. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్నట్టు ఏంది అంటే, మనకు కావాల్సిన ఏంది అంటే, అప్లికేషన్ చేసే టైం లోపల నీకు ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ కావాలి అండ్ ఇయర్ ఆఫ్ పాస్ కావాల్సి ఉంటుంది. ఎట్లా పాస్ అయినావు, రెగ్యులర్లో పాస్ అయినావా, సప్లీలో పాస్ అయినావా అని చెప్పి కావాల్సి ఉంటుంది. ఓకేనా. అప్లికేషన్ చేసే ప్రాసెస్ లోపల అండ్ దాంతోపాటుగా స్టూడెంట్స్ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే కావాల్సి ఉంటుంది. ఓకేనా. దాంతోపాటుగా మనం ఒకవేళ నీకు ఆధార్ కార్డ్కి ఎస్ఎస్సి మెమోలో ఆధార్ కార్డ్లో నేమ్ అనేది సేమ్ లేకపోతే ఆధార్ సెంటర్కి వెళ్ళి నువ్వైతే అవి సేమ్ చేయించుకోవాలి. ఆధార్ కార్డ్ లోపల అండ్ ఎస్ఎస్సి మెమో లోపల రెండు అయితే డీటెయిల్స్ సేమ్ ఉండాల్సి ఉంటుంది. ఓకేనా. ఒకవేళ నీకు ఆధార్ కార్డ్ లేకపోతే ఆధార్ ఎన్రోల్మెంట్ నెంబర్ అని చెప్పి ఉంటుంది అన్నట్టు, ఈఐడి అంటాం, ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడి అంటాం, ఆధార్ ఎన్రోల్మెంట్ నెంబర్ అంటాం, అదైతే ఉండాల్సి ఉంటుంది. తర్వాత నీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది డ్యూరింగ్ అప్లికేషన్ ప్రాసెస్. అండ్ దాని తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటుగా ఒక బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఓకేనా. దాంతో పాటుగా మనకైతే ఒక మొబైల్ నెంబర్ అయితే మనం అప్లికేషన్ చేసుకునేటప్పుడు మొబైల్ నెంబర్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఒక మొబైల్ని అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది. ఆ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ అంటే ఏంది అంటే, వన్ టైం పాస్వర్డ్ అనేది మనకు వస్తుంది. దాంతోపాటుగా లాస్ట్ 7 years బోనోఫైడ్ అయితే ఉండాల్సి ఉంటుంది. లాస్ట్ 7 years అండ్ ప్రజెంట్ ఇయర్ది కూడా బోనోఫైడ్ కావాల్సి ఉంటుంది. ప్రజెంట్ ఇయర్ది అండ్ లాస్ట్ 7 years అయితే స్టడీ సర్టిఫికేట్ ఆర్ బోనోఫైడ్ సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటుంది. దాని తర్వాత మనకైతే సెట్. ఓకేనా. మనకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది, ఒకవేళ నువ్వు ఎంసెట్ రాసినావా, ఐసెట్ రాసినావా, ఈసెట్ రాసినావా, పీజీ సెట్ రాసినావా, దాన్ని బట్టి దానికి ఒక అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఉంటుంది అన్నట్టు. సెట్ రాస్తే, ఏదైనా ఒక ఎగ్జామ్ రాస్తే దానికి అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుంది. ఆ అలాట్మెంట్ ఆర్డర్ ఉందా లేదా అనే దాన్ని బట్టి అలాట్మెంట్ ఆర్డర్ తోటి మనం అయితే కోర్స్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సెట్ జిరాక్స్ కూడా ఉండాల్సి ఉంటుంది. ఓకేనా. దాని తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్ ప్రాసెస్ అనేది, ఒకవేళ నువ్వు కొత్త అప్లై చేసుకున్న సిచ్యువేషన్ లోపల ఫ్రెష్ అప్లికేషన్ అని చెప్పి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఫ్రెష్ అప్లికేషన్ అని చెప్పి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ నువ్వు స్టడీ అయిపోయింది, కొంచెం గ్యాప్ తీసుకున్నావు, 1 year 2 year లాంగ్ టర్మ్ చేసినావు, లేకపోతే సీట్ రాలేదు, ఎంసెట్ వేరే ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినావు, ఐసెట్ పీజీ సెట్ ఏదో ఒక సెట్ రాసినావు, నీకు సీట్ రాలేదు, అట్లాంటి సిచ్యువేషన్ లోపల గ్యాప్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ నువ్వు గ్యాప్ ఉంటే, ఓకేనా, అకాడమిక్ ఇయర్కి మధ్యలో గ్యాప్ ఉంటే నువ్వు గ్యాప్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అది ఎంఆర్ఓ వాళ్ళు అయితే లోకల్ లోపల ఎంఆర్ఓ వాళ్ళు ఇస్తారు. మన గ్యాప్ సర్టిఫికేట్ అయితే అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇవైతే డాక్యుమెంట్స్ అన్నీ కూడా కావాల్సి ఉంటుంది. అండ్ ఏమేమి డాక్యుమెంట్స్ పక్కగా అప్లోడ్ చేయాల్సి ఉన్నాయి అనే విషయానికి వస్తే మనం ఇక్కడ చూసుకోవచ్చు, లేటెస్ట్ ఫోటో అనేది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఏంటి అంటే, ఈ లేటెస్ట్ ఫోటో అయితే నువ్వు స్కాన్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది, అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ లేటెస్ట్ ఫోటో అనేది 30 KB ఉండాల్సి ఉంటుంది.
ఓకేనా. సో 30 కేబీ కంటే ఎక్కువ ఉండొద్దు లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ అనేది. అండ్ ఇది జేపీజీ ఫార్మాట్ లోపల ఉండాలి. ఆధార్ కార్డ్ ఉండాల్సి ఉంటుంది. 100 కేబీ లోపే ఉండాల్సి ఉంటుంది. ఇది కూడా 100 కేబీ లోపు ఉండాలి. అండ్ జేపీజీ ఫార్మాట్ లోపల ఉండాలి. ఓకేనా. దాని తర్వాత మనకి బ్యాంక్ పాస్బుక్ అయితే ఉండాల్సి ఉంటుంది. బ్యాంక్ పాస్బుక్ కూడా మనకి ఎంత అంటే 100 కేబీ లోపు అయితే ఉండాల్సి ఉంటుంది. తర్వాత లాస్ట్ 7 ఇయర్స్ బోనోఫైడ్. ఓకేనా. లాస్ట్ 7 ఇయర్స్ బోనోఫైడ్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో లాస్ట్ 7 ఇయర్స్ బోనోఫైడ్ జేపీజీ ఫార్మాట్ లోపల. అండ్ సో మనం అయితే 100 కేబీ కన్నా తక్కువ అయితే ఉంచుకోవాల్సి ఉంటుంది. అండ్ సెట్ కూడా ఉండాల్సి ఉంటుంది. సెట్ అయితే అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు కానీ మనం సెట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇవన్నిటిని టిక్ చేసిన తర్వాత నీకు కింద అప్లై నవ్ అని వస్తుంది. ఓకేనా. అన్నిటిని క్లిక్ చేయడంతోనే కింద అప్లై నవ్ అని వస్తుంది. అప్లై నవ్ మీద ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఆఫ్టర్ ప్రెసింగ్ అప్లై నవ్ నీకు ఈ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నువ్వు ఎస్ఎస్సి అయితే ఎస్ఎస్సి, సో ఎస్ఎస్సి డీటెయిల్స్ తోటి మనం అయితే ఈ స్కాలర్షిప్ ప్రాసెస్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎస్ఎస్సి డీటెయిల్స్ మీదనే ఈ స్కాలర్షిప్ అనేది బేస్ అయి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఎస్ఎస్సి డీటెయిల్స్ కాబట్టి నువ్వు ఎస్ఎస్సి రెగ్యులరా అయితే రెగ్యులర్ టిక్ పెట్టుకో, సప్లియా అయితే సప్లీ టిక్ పెట్టుకో. సో లేదు అన్న సిచ్యువేషన్ లోపల డైరెక్ట్ వచ్చింది ఐసీ, ఎస్సీనా, సిబిఎస్ఈనా, సో సిలబస్ని బట్టి ఎస్ఎస్సి అయితే ఎస్ఎస్సి పెట్టుకొని సో వేరే బోర్డ్స్ అయితే సెలెక్ట్ చేసుకో. అండ్ ఇక్కడ నీకు ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. తర్వాత నువ్వు ఏ ఇయర్లో పాస్ అయినావు. ఓకేనా. ఎస్ఎస్సి మెమోల మీద ఉంటాయి అన్నట్టు. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, నువ్వు రెగ్యులరా సప్లియా ఉంటుంది, అండ్ దాని తర్వాత ఎస్ఎస్సి పాస్ ఇయర్ ఉంటుంది, అండ్ ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్ ఫార్మాట్లు ఉండాలి. ఫస్ట్ డేట్ ఉండాలి, తర్వాత మంత్ ఉండాలి, తర్వాత ఇయర్ ఉండాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ డిగ్రీయా లేకపోతే ఎస్బీ టెట్టా లేకపోతే అదర్ దాన్ డిగ్రీయా అనేది ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో అదర్ దాన్ డిగ్రీ ఇంటర్లో అయితే అదర్ దాన్ డిగ్రీ అని ఉంటుంది. ఎస్బీ టెట్ అంటేనేమో ఎవరైతే పాలిటెక్నిక్ చేస్తారో వాళ్ళది ఎస్బీ టెట్ అంటాం. ఇక్కడ అదర్ దాన్ డిగ్రీ అంటేనేమో డిగ్రీ కానీ అన్నీ కూడా అదర్ దాన్ డిగ్రీ అంటాం. ఓకేనా. సో ఇక్కడ మీది ఏంది అని చెప్పి ఆప్షన్ అయితే తర్వాత ఇప్పుడు నువ్వు దేనికి అప్లై చేసుకుంటున్నావు, ఏ ఇయర్కి, ఏ కాలేజ్కి, ఏ కోర్స్కి అప్లై చేసుకుంటున్నావు అని చెప్పి ఇక్కడ కోర్స్ డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. స్కాలర్షిప్కి సంబంధించి. అండ్ దాని తర్వాత ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే వస్తాయి. ఏవైతే నువ్వు ఇక్కడ డీటెయిల్స్ ఎంట్రీ, సో 10th డీటెయిల్స్ ఎంట్రీ చేస్తావో ఈ ఏరియా లోపల, దాని తర్వాత మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే వస్తాయి. అకార్డింగ్ టు ఎస్ఎస్సి ప్రకారం నీకు డీటెయిల్స్ అయితే వస్తాయి. అండ్ ఇక్కడ నువ్వు ఒకవేళ ఆర్ఫన్ అయితే ఎస్ అని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆర్ఫన్ కాకపోతే సో నో అనే ఉంటుంది. ఆర్ఫన్ అయితే ఎస్ అని పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ దాంతో పాటే ఇక్కడ నెక్స్ట్ ఆధార్ కార్డ్ ఉంటుంది కదా, ఆధార్ కార్డ్ మ్యాక్సిమం సైజ్ ఎంత, 100 కేబీ. అండ్ ఇది ఏ ఫార్మాట్ ఉండాలి, జేపీజీ ఫార్మాట్ ఓన్లీ, వేరే ఫార్మాట్ ఉంటే తీసుకోదు. ఓకేనా. సో జేపీజీ ఫార్మాట్లు ఉండాలి. ఆధార్ కార్డ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది. నేను ఆల్రెడీ అప్లోడ్ చేసిన కాబట్టి ఇట్లా చూపెడుతుంది, లేకపోతే అట్లా చూపించదు అన్నట్టు. ఓకేనా. ఒకవేళ నీ నేము ఆధార్ కార్డ్లో ఉన్న ఎస్ఎస్సి మెమోలో సేమ్ ఉందనుకో, అప్లికాంట్ నేమ్ ఇన్ ఆధార్ అండ్ ఎస్ఎస్సి మెమో మ్యాచ్డ్ అని వస్తుంది. ఓకేనా. ఒకవేళ మ్యాచ్ కాలే అనుకో, రెడ్ కలర్లో సేమ్ ఇట్లే వచ్చి నాట్ మ్యాచ్డ్ అని వస్తుంది. అప్లికాంట్ నేమ్ ఇన్ ఆధార్ అండ్ ఎస్ఎస్సి మెమో నాట్ మ్యాచ్డ్ అని వస్తుంది అన్నట్టు. ఓకేనా. అది ఒకసారి చూసుకోవాలి. అండ్ దాని తర్వాత ఆధార్ కార్డు. ఓకేనా. సో ఆధార్ కార్డ్ లోపల నేమ్ ఎట్లా ఉంది అని చెప్పి మనం ఎంట్రీ చేయాలి. ఫస్ట్ ఈ ఏవైతే ఎస్ఎస్సి డీటెయిల్స్ వస్తాయో ఎస్ఎస్సి డీటెయిల్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ నువ్వు ఇక్కడ ఆధార్ కార్డ్ లోపల ఏదైతే నేమ్ ఉందో అది ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డ్ నెంబరు. ఓకేనా. సో ఆధార్ కార్డ్ నెంబర్ ఫస్ట్ ఎంటర్ చేయాలి. అండ్ తర్వాత సెకండ్ కూడా ఎంటర్ చేయాలి. 4 డిజిట్స్, మొత్తం 12 డిజిట్స్ ఉంటాయి. 4. ఓకేనా. ఇందులో 4 12 డిజిట్స్ అయితే మనం ఎంటర్ చేస్తాం. సో దాన్ని మళ్ళీ కూడా రీఎంటర్ చేస్తాం 2 సార్లు. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తాం. అండ్ ఇక్కడ ఆధార్ కార్డ్లో నీ పేరు ఎట్లుంది అని చెప్పి ఎంటర్ చేస్తావు. ఎంటర్ చేసిన తర్వాత ఒకవేళ ఆధార్ కార్డ్లో ఉన్న ఎస్ఎస్సి మెమోలో 2 నేమ్స్ మ్యాచ్ అయితే మ్యాచ్డ్ అని వస్తుంది. లేదన్న సిచ్యువేషన్ లోపల మ్యాచ్ అయితే లేదు అని వస్తుంది. ఓకేనా. సో ఒకసారి చూసి అప్లికేషన్ ప్రాసెస్, ఒకవేళ నువ్వు అప్లికేషన్ చేసే ముందే చూసుకో. సో ఒకవేళ నువ్వు అప్లై చేస్తాను స్టార్ట్ చేసిన తర్వాత ఇట్లా మ్యాచ్ కావాలనుకో, నియరెస్ట్ ఆధార్ సెంటర్, నియరెస్ట్ మీ సేవకు పోయి ఇది చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయి. ఓకేనా. ఎస్ఎస్సి డీటెయిల్స్, ఆధార్ డీటెయిల్స్ ఎంటర్ చేసినావు. నెక్స్ట్ కేటగిరీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఈ కేటగిరీ డీటెయిల్స్ మనం చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ నువ్వు క్యాస్ట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ రిలీజియన్ ఇక్కడ చూసుకుంటే నువ్వు హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, జైన్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నట్టు. సో ఇవన్నీ కూడా నువ్వు చూసుకో. ఓకేనా. ఫస్ట్ క్యాస్ట్ అని కొట్టు. సో రిలీజియన్ అని కొట్టుతాడు, ఇవన్నీ వస్తాయి. దీంట్లో సెలెక్ట్ చేసినాక దానిలో క్యాస్ట్ ఏందని అడుగుతుంది. ఓకేనా. సో హిందూ సెలెక్ట్ చేసిన నేను క్యాస్ట్ అడుగుతుంది. బీసీఏనా, బీనా, సీనా, ఈబీసీనా, లిస్టడా, నీ క్యాస్ట్ సర్టిఫికేట్ లోపల ఈ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఓకేనా. సో ఈ డీటెయిల్స్ కొట్టిన తర్వాత నెక్స్ట్ సబ్ క్యాస్ట్ నేను బీసీడీ సెలెక్ట్ చేసిన. సబ్ క్యాస్ట్ లోపల మీది ఏది సబ్ క్యాస్ట్ అని చెప్పి ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
ఓకేనా. అరవానా, అహీరా, సో ఇది ఏవో ఏవో ఉన్నాయి. సో ఈ సబ్ క్యాస్ట్ ఏంది అని చెప్పి, మీకు సబ్ క్యాస్ట్ ఏందని చెప్పి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో సబ్ క్యాస్ట్ ఎంటర్ చేసిన తర్వాత మనకి క్యాస్ట్ నెంబర్ అడుగుతుంది. ఓకేనా. సబ్ క్యాస్ట్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకైతే క్యాస్ట్ నెంబర్ అయితే అడుగుతుంది. సో ఈ క్యాస్ట్ నెంబర్ విషయానికి వస్తే ఇక్కడ మన క్యాస్ట్ సర్టిఫికేట్ లోపల సిఎన్డి అని చెప్పి ఒక నెంబర్ ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ లోపల సిఎన్డి అని చెప్పి నెంబర్ ఉంటుంది. ఇక్కడ కొట్టాల్సి ఉంటుంది. కొడితే మనకు అదేనా కాదా, సో ఇక్కడ నీ పేరు వస్తుంది, అప్లికాంట్ నేమ్. సో ఇక్కడ నీ నేమ్ వస్తుంది. ఓకేనా. తర్వాత సో మీ డిస్టిక్ ఏంది, మీ స్టేట్ ఏంది, మీ మండల్ ఏంది, అండ్ మీ క్యాస్ట్ ఏంది, సో మీ ఎంఆర్ఓ నేమ్ ఏంది అని చెప్పి అన్నీ కూడా డీటెయిల్స్ వస్తాయి. సో ఎప్పటి వరకు టైం ఉంది, ఎప్పుడు అప్రూవ్ చేసిర్రు అని చెప్పి అన్ని డీటెయిల్స్ కూడా వస్తాయి. ఓకేనా. క్యాస్ట్కి సంబంధించి ఇది. అండ్ ఇన్కమ్కి సంబంధించి సో ఇక్కడ ఇన్కమ్ నెంబర్, సో ఇన్కమ్ని ఐసీ అనే నెంబర్ తోటి స్టార్ట్ అవుతుంది. IC0121 అనే నెంబర్ తోటి స్టార్ట్ అవుతుంది ఇన్కమ్ డీటెయిల్స్. సో ఇన్కమ్ కూడా నువ్వైతే ఇక్కడ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సేమ్ ఇక్కడ ఇన్కమ్ నెంబర్ కొట్టి గెట్ ఇన్కమ్ డీటెయిల్స్. ఓకే. ఇన్కమ్ నెంబర్ కొట్టి గెట్ ఇన్కమ్ డీటెయిల్స్ అనుడితోటే ఇక్కడ నీకు అప్లికాంట్ నేము, డిస్టిక్, ఫాదర్ నేము ఇవన్నీ కూడా వస్తాయి అన్నట్టు. మండలు, టోటల్ ఇన్కమ్ ఎంత అనేది డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. క్యాస్ట్ డీటెయిల్స్ వస్తాయి, ఇన్కమ్ డీటెయిల్స్ వస్తాయి. నువ్వు ఎప్పుడైతే క్యాస్ట్ ఇన్కమ్ నెంబర్స్ ఇస్తావో, ఆఫ్టర్ దట్ మనం ఇక్కడ చూసుకుంటే ఒకవేళ ఇన్కమ్కి ఒక కండిషన్ ఉంది. 1,50,000 కన్నా ఎక్కువ ఉంటే నీకు సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ అయితే కాదు. యాన్యువల్ ఇన్కమ్ షుడ్ నాట్ బి గ్రేటర్ దెన్ 1,50,000. ఇన్కమ్ అనేది నీ ఇన్కమ్ సర్టిఫికేట్ లోపల 1,50,000 కన్నా ఎక్కువ ఉండొద్దు, అది ఒక కండిషన్. అండ్ దాని తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఇన్కమ్ సర్టిఫికేట్ డేట్ అనేది 2024 1/4/2024 అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 1 తర్వాత అప్లై చేసిన ఇన్కమ్ మాత్రమే యాక్సెప్ట్ అవుతుంది. ఓకేనా. సో యువర్ ఇన్కమ్ సర్టిఫికేట్ డేట్ షుడ్ బి ఆఫ్టర్ 1/4/2024. ఓకేనా. 1/4/2024 ఉంటేనే ఇన్కమ్ అప్లై అవుతుంది. అండ్ దాంతోపాటు ఇన్కమ్ సర్టిఫికేట్ లోపల 1,50,000 కన్నా ఎక్కువ ఉండొద్దు యాన్యువల్ ఇన్కమ్. 1,50,000 ఉన్నా కూడా అప్లై అవుతుంది. ఓకేనా. సో దాని తర్వాత సో ఇన్కమ్ డీటెయిల్స్ ఇచ్చుడుతోటే, ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఇచ్చుడుతోటే సో ఇక్కడ నీకు సేమ్ నేమ్ అవన్నీ కూడా వస్తాయి. ఓకేనా. సో దాని తర్వాత నీకు స్టూడెంట్ సెట్ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఇందాక మనం సెట్ అని డిస్కస్ చేసినాం కదా, సెట్టా నాన్ సెట్టా అని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో నువ్వు ఎంసెట్ తోటి, నీట్ తోటి, సో ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేసినావు అంటే సెట్, లేకపోతే నాన్ సెట్. సో ఇక్కడ సెట్లా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నువ్వు ఏ సెట్ రాసినావు అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఏం సెట్ రాసినావు అని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ సెట్ ఇయర్ ఏంది అని చెప్పి సెలెక్ట్ చేయాలి. ఇక్కడ సెట్ది హాల్ టికెట్ నెంబర్, అన్ని అలాట్మెంట్ ఆర్డర్లు ఉంటాయి. ఓకేనా. సెట్ ర్యాంక్ ఎంత అని చెప్పి, అండ్ తర్వాత అలాట్మెంట్ డేట్ ఎప్పుడు అని చెప్పి చూసుకోవాల్సి ఉంటుంది. అన్నీ కూడా అలాట్మెంట్ ఆర్డర్లోనే ఉంటాయి. ఓకేనా. సో ఇది ఎంటర్ చేయడంతో నీకు ప్రజెంట్ కాలేజ్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఓకేనా. నువ్వు ఏ కాలేజ్ అని చెప్పి కింద వస్తుంది అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఆల్రెడీ వేరే వాళ్ళ ఎంట్రీ చేసిన సిపి గెట్ తోటి రాసిన తర్వాత, సో సిపి గెట్ ఎంట్రీ చేసిన తర్వాత ఇయర్ ఎంట్రీ చేసి ఇవన్నీ కూడా ఎంట్రీ చేసిన తర్వాత కాలేజ్ డీటెయిల్స్ వస్తుంది. ఓకేనా. సో ఏ కాలేజు అని చెప్పి, ప్రజెంట్ ఏ కాలేజ్ అని చెప్పి వస్తాడు, గవర్నమెంట్ కాలేజ్ హైదరాబాద్ అని చెప్పి వచ్చింది. ఓకేనా. సో ఈ కాలేజ్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఏంటంటే ఇక్కడ ప్రజెంట్ కాలేజ్ డీటెయిల్ మనం ఎంటర్ చేయాలి మాన్యువల్గా. సో మీ కాలేజ్ ఏ స్టేట్లో ఉంది, ఏ డిస్టిక్లో ఉంది, అండ్ కాలేజ్ డీటెయిల్స్ అయితే వాళ్ళు మీకు చెప్తారు. అండ్ ఇవి సెట్ దాంట్లో కూడా ఉంటాయి. యూనివర్సిటీ ఏంది, ఏ బోర్డు యూనివర్సిటీ ఏంది, ఏ బోర్డు మీది, ఏ కాలేజు, నువ్వు ఏ కోర్సు. ఓకేనా. అండ్ దాని తర్వాత మీ కోర్సులో నువ్వే ఇయరు అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవి స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి ప్రజెంట్ కాలేజ్ డీటెయిల్స్ ఇవి. అండ్ దాని తర్వాత మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్యామిలీనా, ఫ్రెండ్సా, సెల్ఫా అనేది పెట్టాలి. తర్వాత నువ్వు ఇక్కడ మొబైల్ నెంబర్ ఒకసారి ఫస్ట్ ఎంటర్ చేయాలి, దాని తర్వాత సెకండ్ సారి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ నెంబర్కే నీకు ఓటీపీ వస్తుంది. ఓకేనా. సో నువ్వు ఏదైతే నెంబర్ ఇస్తున్నావో ఆ నెంబర్ నీకు పక్కకు ఉండాలి, దానికి ఓటీపీ వస్తుంది లాస్ట్కి అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయాక. ఓకేనా. సో ఇక్కడ నేను నెంబర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కొట్టుడుతోటే నీకు ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్ అడుగుతుంది. ఓకేనా. సో స్టడీ డీటెయిల్స్ అడుగుతుంది. కాలేజ్ ఆర్ పాస్ట్ 7 years అన్నాం కదా మనం. సో పాస్ట్ 7 year డీటెయిల్స్ అడుగుతుంది. ఓకేనా. సో 2023-24లో ఏం చేసినావు నువ్వు, 22-23లో ఏం చేసినావు, 21-22లో ఏం చేసినావు, 2021లో ఏం చేసినావు, 19లో ఏం చేసినావు. ఒకవేళ నీ బ్యాచ్ 10th బ్యాచ్ కలిగి చూసుకో. 10th బ్యాచ్ 2018-19 10th బ్యాచ్ అయింది అనుకోని, ఇది సపోజ్. ఓకేనా. 18 సో 17-18 10th బ్యాచ్, ఇది ఇంటరు. ఓకేనా. ఇది ఇంటరు. తర్వాత 18-19 ఇంటర్, 19-20 ఇంటర్ సెకండ్ ఇయర్, 2021 డిగ్రీ. ఓకేనా. 21-22 డిగ్రీ సెకండ్ ఇయర్ అట్లా అన్నట్టు. సో నీది 2021లో 10th అయిపోయింది అనుకో,
సో ఇంటర్ అనేది 21, 22 ఇంటర్ అవుతుంది, 22, 23 ఇంటర్ సెకండ్ ఇయర్ అవుతుంది, ఇప్పుడు 23, 24 బీఎస్సీ అవుతుంది. సో అకార్డింగ్ టు మెమోస్ నీ కాలేజ్ డీటెయిల్స్ అయితే నువ్వు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఈ కాలేజ్ డీటెయిల్స్ లోపల నువ్వు ఏం చదివినావు అనేది చెప్పి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ ఓపెన్ చేస్తే నీకు తెలుస్తుంది ఏం చేయాలని చెప్పి. అండ్ దాని తర్వాత రెసిడెన్స్ డీటెయిల్స్. సో అది ఏ డిస్టిక్ లోపల ఉంది, నువ్వు చదివిన కాలేజు ఆర్ స్కూల్ ఏ డిస్టిక్లో ఉంది, అండ్ అది ఏ మండల్ లోపల ఉంది, అండ్ ఏ విలేజ్ లోపల ఉంది, అండ్ దాని పేరు ఏం పేరు. ఓకేనా. సో నువ్వు చదివిన కాలేజు ఏ కాలేజు ఏ ఊర్లో ఉంది, అండ్ ఏ మండల్ ఉంది, ఏ డిస్టిక్లో ఉంది. ఏ కాలేజు ఇక్కడ ఏ కాలేజ్ రాయాలి, ఏ విలేజ్లో ఉంది, ఏ మండల్ ఉంది, ఏ డిస్టిక్లో ఉంది, అండ్ నువ్వు చదివిన కాలేజు ఏంది, ఆ కోర్స్ ఏంది. ఒకవేళ ఇంటర్ అయింది అనుకో ఇంటర్మీడియట్ ఏడా హైదరాబాద్ అనుకున్నావు అనుకో హైదరాబాద్ ఇక్కడ కూడా, తర్వాత హైదరాబాదు కాలేజ్ పేరు, అంతే. సో అట్లా నువ్వు డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దట్ పాస్పోర్ట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయాలి, 30 KB ఉండాల్సి ఉంటుంది మినిమం. ఓకేనా. సో పాస్పోర్ట్ సైజ్ అయితే స్టూడెంట్ది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, 30 KB మినిమం ఉంటుంది, ఎక్కువ అయితే తీసుకోదు. అండ్ జేపీజీ ఫార్మాట్ మాత్రమే ఉండాలి, వేరే ఫార్మాట్లు ఉన్నా కూడా అప్లోడ్ కాదు. ఇక్కడ అప్లోడ్ అయింది అని చూపించేది రెడ్గా చూపెడుతుంది. ఓకేనా. సో అదొకటి స్టూడెంట్ ఫోటోగ్రాఫ్. దాని తర్వాత ఏంటంటే బ్యాంక్ అకౌంట్ది ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ ఫోటో నువ్వు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఆఫ్టర్ క్లికింగ్ నెక్స్ట్ కొట్టుడుతో నీకు ఈ పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఓకేనా. సో బ్యాంక్ డీటెయిల్స్ కన్ఫర్మేషన్ అని ఉంది కదా ఇక్కడ మీకు. బ్యాంక్ డీటెయిల్స్ కన్ఫర్మేషన్ లోపల ఫస్ట్ నీ బ్యాంక్ ఏ డిస్టిక్లో ఉంది కొట్టాలి, తర్వాత నీ బ్యాంక్ నేమ్ ఏంది కొట్టాలి, తర్వాత మీ బ్యాంకుకి సంబంధించిన ఐఎఫ్ఎస్సి కోడ్ ఏంది కొట్టాలి. దాని తర్వాత ఇక్కడ నీకు ఏంటంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో బ్యాంక్ ఏ డిస్టిక్లో ఉంది, సో బ్యాంక్ నేమ్ ఏంది, బ్యాంకు బ్రాంచ్ ఏంటిది, అండ్ దాని తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ నేను చెప్పిన కదా ఇక్కడ మీకు మీ ఫోటో వస్తుంది, బ్యాంక్ ఫోటో. ఓకేనా. బ్యాంక్ ఏదైతే నువ్వు అప్లోడ్ చేసినావో బ్యాంక్ ఫోటో అయితే వస్తుంది, అండ్ దాని తర్వాత మీ పిక్ వస్తుంది ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ మీరు ఏదైతే ఇందాక పిక్ అప్లోడ్ చేస్తారో ఆ పిక్ అయితే వస్తుంది, అండ్ ఇక్కడ బ్యాంక్ పిక్ వస్తుంది. ఓకేనా. సో అది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ నేను ఇందాక చెప్పినట్టు రెసిడెన్స్ డీటెయిల్స్ అయితే మనం అప్పుడే ఎంటర్ చేసినాం, కాలేజ్ ఎక్కడ, స్టడీ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా ఎంటర్ చేసినాం. ఓకేనా. ఏ కాలేజ్లో అయినా అని చెప్పి. బట్ ఇక్కడ ఏంటంటే అప్లోడ్ చేయాలి. అక్కడ నువ్వు ఏం చేసినావు అంటే జస్ట్ ఎంటర్ చేసినావు, ఇక్కడ నువ్వు చదివినవా లేదా అని చెప్పి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. ఓకేనా. సో నేను ఎవరికైతే అప్లై చేసినా వాళ్ళకి గ్యాప్ ఉంది 1 year, సో దట్ నేను గ్యాప్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసిన. ఓకేనా. ఇక్కడ చూసుకోవచ్చు నేను చెప్పిన. సో 2023, 24 గ్యాప్ ఉన్నది. ఓకేనా. 2023, 24 గ్యాప్ ఉన్నది కాబట్టి నేను గ్యాప్ అని పెట్టిన. సో 10th క్లాస్ పెట్టిన తర్వాత ఇంటర్ పెట్టిన, తర్వాత డిగ్రీ పెట్టిన. సో 10th క్లాస్ది 6th to 10th అనేది ఉన్నది వాళ్ళ కాడ, 6th to 10th ఒకటి పెట్టిన, అండ్ ఇంటర్ ఒకటి పెట్టిన, అండ్ దాని తర్వాత గ్రాడ్యుయేషన్ది ఒకటి పెట్టిన. సో ఇవన్నీ స్టడీ సర్టిఫికేట్. సో ఏ టైంకి వెళ్ళి ఏ టైం వరకు అని చెప్పి. ఒకవేళ 8th వెళ్ళి ఉన్నది అనుకో ఈయన దగ్గర, సపోజ్ 8th వెళ్ళి ఉన్నది, 8th to 10th 2 years, ఇంటర్ 2 years, 4 years, డిగ్రీ 3 years, 7 years సరిపోతుంది. బట్ ఈయనకు 6th వెళ్ళి ఉన్నది కాబట్టి 6th వెళ్ళి పెట్టిన నేను. ఓన్లీ ఇక్కడ రిక్వైర్డ్ ఏంటంటే 10th క్లాస్కి వెళ్ళి 10th క్లాస్ వరకే రిక్వైర్డ్. సో మనం దాన్ని స్టడీ సర్టిఫికేట్ ఒకటే ఉంది కాబట్టి పెట్టవచ్చు. 2-3 స్టడీ సర్టిఫికేట్లు 2-3 స్కూల్లో తిరిగి 2-3 కాలేజీలు ఉన్న సిచ్యువేషన్లో కూడా సో ఏ టైం పీరియడ్కి వెళ్ళి ఏ టైం పీరియడ్ వరకు నీకు సో ఉన్నాయి బోనఫైడ్స్ అని చెప్పి నువ్వు ఇక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో అది. అండ్ దాని తర్వాత ఇక్కడ అప్లికాంట్ డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఇక్కడ రేషన్ కార్డ్ అడుగుతుంది. అండ్ ఇక్కడ మనకి రేషన్ కార్డ్ దగ్గర నాట్ మ్యాండేటరీ ఉంది కదా, సో పెట్టాల్సిన అవసరం లేదు. సో అది ఒకటి లైట్ తీసుకొని అప్లికెంట్ డీటెయిల్స్ దగ్గర. అండ్ దాని తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే సో ఎన్సీసీ ఒకవేళ ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టు. అండ్ మీ పేరెంట్స్ది ప్రొఫెషన్ ఏంది అని చెప్పి ఎంట్రీ చేయాలి. మేమైతే అగ్రికల్చర్ ఎంట్రీ చేసిన. సో బిజినెస్ అయితే బిజినెస్, అగ్రికల్చర్ అయితే అగ్రికల్చర్, మీ ఇష్టం వచ్చింది ఎంట్రీ చేయాలి. అండ్ ఇక్కడ జెండర్, సో జెండర్ ఏంది అని చెప్పి మీ ఆల్రెడీ అది క్లిక్ అయ్యి వస్తుంది చూసుకోరి. అండ్ దాని తర్వాత డిజబుల్డ్ కేటగిరీ అయితే ఎస్, లేకపోతే నో అని చెప్పి పెట్టేస్తే బెస్ట్. ఓకేనా. సో ఇది మన అప్లికాంట్ డీటెయిల్స్ తర్వాత మనకి నెక్స్ట్ స్టూడెంట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఓకేనా. ప్రీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే సో మనం ఇప్పుడు ఏంది పీజీకి అప్లై చేస్తున్నాం కాబట్టి సో బీకామ్ ఎంకామ్కి అప్లై చేస్తున్నాం కాబట్టి ఏంటంటే డిగ్రీ అయిపోయింది, ఇక్కడ నేను డిగ్రీ అని పెట్టేసిన. అండ్ దాని తర్వాత నీకు ఇక్కడ ఎంత మార్కులు వచ్చినాయి, ఎంత టోటల్ మార్కులు ఎంత,
అండ్ నీకు ఎంత మార్కులొచ్చినాయి అని చెప్పి మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటది. ఆఫ్టర్ ఎంటరింగ్ దిస్ నీకైతే ఇక్కడ పర్సెంటేజ్ చూపెడతది. ఆటోమేటిక్‌గా జనరేట్ అయితది ఆ పర్సెంట్. తర్వాత నువ్వు ఇప్పుడు చదువుకున్న ఇన్‌స్టిట్యూషన్‌కి సంబంధించి ఓకేనా. సో, నువ్వు ఇప్పుడు ఏదైతే ఇన్‌స్టిట్యూషన్ చదువుతున్నావో ఆ ఇన్‌స్టిట్యూషన్‌కి సంబంధించి నువ్వు ఏ మీడియం అని చెప్పి ఎంటర్ చేయాలే. నీ అడ్మిషన్ నంబర్ ఏంది అని చెప్పి ఎంటర్ చేయాల్సి ఉంటది. తర్వాత కాలేజ్ జాయినింగ్ ఇయర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటది. దాని తర్వాత సో, నీకు కాలేజ్‌కెళ్ళి మీ నేటివ్ ప్లేస్‌కి ఎంత దూరం వస్తది అని చెప్పి ఎంటర్ చేయాల్సి ఉంటది. తర్వాత నీది డే స్కాలర్ అని చెప్పి ఒకటే ఆప్షన్ ఉంటది. స్కాలర్‌షిప్ టైపు డే స్కాలర్ అని చెప్పి పెట్టేసేయాలి. ఓకేనా. సో, ఇది మన అప్లికేషన్ ప్రాసెస్. ఇదంతా అయిపోయిన తర్వాత మనకు క్యాప్చా కొట్టాల్సి ఉంటది. ఓకేనా. సో, ఈమెయిల్ ఐడీ కొట్టి సో, ఆఫ్టర్ కంప్లీటింగ్ ఇన్‌స్టిట్యూషన్ డీటెయిల్స్ ఇచ్చినాం కదా! ఇన్‌స్టిట్యూషన్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనకి అడ్రెస్ అడుగుతది. ఓకేనా. సో, మన ఆధార్ కార్డ్‌లో ఏదైతే అడ్రెస్ ఉందో ఆ అడ్రెస్ కొడితే బెస్ట్ అయితది. ఓకేనా. సో, అడ్రెస్ ఫర్ కమ్యూనికేషన్ అనేసరికి డిస్ట్రిక్ట్ మీది ఏ డిస్ట్రిక్ట్ ఎంటర్ చెయ్యి. దాని తర్వాత మీది ఏ మండల్ అనేది ఎంటర్ చెయ్యి. తర్వాత మీది ఏ విలేజ్ అనేది ఎంటర్ చెయ్యి. సో, మీది డోర్ నంబరు, రోడ్ నంబరు, లొకేషన్ ఏంది అని చెప్పి ఎంటర్ చేయి. దాని తర్వాత పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయాల్సుంటది. సో, ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పర్మనెంట్ అడ్రెస్సును సో, టెంపరరీ సో, ఈ అడ్రెస్సును మీది పర్మనెంట్ అడ్రెస్ సేమ్ అయితే ఈ టిక్ పెట్టు. లేకపోతే మీ పర్మనెంట్ అడ్రెస్ వేరు, మీ నార్మల్ అడ్రెస్ వేరు అన్న సిట్యుయేషన్ లోపల టిక్ పెట్టకుండా సో, టిక్ పెడితే ఇది సేమ్ అయితాయి. టిక్ పెట్టకపోతే ఇక్కడ నువ్వు వేరే డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. నువ్వు ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కడ ఉంటానో సో, నువ్వు కామన్‌గా నీకేమన్నా సిట్యుయేషన్ లోపల వాళ్ళకు అవసరమై కమ్యూనికేట్ చేద్దాం అనుకున్న సిట్యుయేషన్ లోపల ఇక్కడ మీ కామన్ అడ్రెస్ ఇచ్చేసేయి. ఓకేనా. అండ్ ఆధార్ కార్డ్‌లో ఉన్న అడ్రెస్ ఇక్కడ ఇచ్చేసేయి. అండ్ దాని తర్వాత మనకి ఈమెయిల్ ఐడీ విషయానికొస్తే సో, ఈమెయిల్ ఐడీ అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటది. సో, ఇది క్యాపిటల్ లోపలనే తీసుకుంటది ఈమెయిల్ ఐడీ. స్మాల్ లోపల తీసుకోదు. సో, దట్ క్యాపిటల్ లోపలనే ఇచ్చేయిరి. దాని తర్వాత నేను చెప్పిన కదా! ప్రెజెంట్ ఇయర్ బోనఫైడ్ అని చెప్పి. సో, ప్రెజెంట్ ఇయర్ బోనఫైడ్ అయితే ఇక్కడ నువ్వు అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. ఓకేనా. సో, జేపీజీ ఫార్మాట్‌ల 100 కేబీ కన్నా తక్కువ స్కాన్డ్ బోనఫైడ్ అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. సో, దిస్ ఈజ్ అబౌట్ ద ప్రాసెస్. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనమైతే సో, ఏవేవి డాక్యుమెంట్స్ నువ్వు అప్‌లోడ్ చేసినావు అని చెప్పి ఒకటి అడుగుతదన్నట్టు. ఓకేనా. సో, ఇవన్నీ ఉన్నాయి కదా! ఏమేమి డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసినావు అని చెప్పి నువ్వు టిక్ చేయాల్సి ఉంటది. సో, క్యాస్ట్ సర్టిఫికేట్ చేసినావా? సో, తర్వాత బోనఫైడ్ అప్‌లోడ్ ఇన్ ద సెన్స్ సో, యూజ్ చేసినావా లేదా అని చెప్పి అడుగుతదన్నట్టు. ఓకేనా. సో, ఇన్‌కమ్ సర్టిఫికేట్ యూజ్ చేసినావా? అండ్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ డీటెయిల్స్ యూజ్ చేసి ఎంట్రీ చేసినావా? అని చెప్పి ఇవన్నీ కూడా నువ్వు టిక్ పెట్టాల్సి ఉంటది. ఆఫ్టర్ టిక్ చేసిన తర్వాత నువ్వైతే ఇక్కడ ఒక ఉంటదన్నట్టు కన్ఫర్మేషన్. సో, ఐ అగ్రీ అని పెట్టి తర్వాత నెక్స్ట్ ఇవన్నీ కూడా సో, నేనేం ఫాల్స్ చేత్తలేను. ఏదైనా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఎట్లాంటి సిట్యుయేషన్ ఉన్నా కూడా అకార్డింగ్ టు లా అన్నిటికి కూడా నేను అంగీకరిస్తా అని చెప్పి ఐ అగ్రీ అని పెట్టినావు. ఐ అగ్రీ అని పెట్టిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంటది కదా! క్యాప్చా అయితే ఎంటర్ చేసినావు. ఓకేనా. సో, క్యాప్చా అన్నది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అప్లికేషన్ అని కొట్టినావు. సో, ఇది మన ప్రాసెస్. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ నీకేమొస్తదంటే ఇట్లా ఒక పాస్‌వర్డ్ వస్తది. హై సెక్యూరిటీ పాస్‌వర్డ్, ఓటీపీ అంటాం. నువ్వు ఏదైతే నంబర్ ఇచ్చినావో ఇందాక ఆ నంబర్‌కి ఓటీపీ అనేది డెలివరీ అయితది. ఓటీపీ డెలివరీ అయిన తర్వాత మనం ఓటీపీ చూసి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటది. ఎంటర్ చేసిన తర్వాత మనం సబ్మిట్ చేయాల్సి ఉంటది. అండ్ దాని తర్వాత ఏమొస్తదంటే థాంక్ యూ ఫర్ సబ్మిటింగ్ అండ్ సక్సెస్‌ఫుల్‌గా అప్లికేషన్ అయిపోయిందని వచ్చి నీకు స్కాలర్‌షిప్‌కి సంబంధించిన అది ప్రింట్ చూపెడతదన్నట్టు. ప్రింట్ చేసుకో అని చెప్పి. సో, అదైతే మనం ప్రింట్ చేసుకోవాల్సి ఉంటది. నీకు అప్లికేషన్ అయినట్టు ఒక మెసేజ్ అయితే వస్తది ఫోన్‌కి. అప్లికేషన్ నంబర్ కూడా వస్తది. ఓకేనా. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ ఐ హోప్ నీకు అర్థమైందని అనుకుంటున్నా. సో, ఏమన్నా టెక్నికల్ ఎర్రర్స్ ఉన్న సిట్యుయేషన్ లోపల స్కాలర్‌షిప్ కొన్నిసార్లు అప్లై కాదు. సో, దానికోసం ఏం టెన్షన్ కాకుర్రి. ఓకేనా. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.